ఏయ్, నిద్రపోకుండా ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదు. సరే, నువ్వు అఫ్రైడ్ సైకాలజీ గురించి విన్నావా? అంటే ఏమిటి? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇక్కడికి ఓ పావు వచ్చిందంటే నువ్వేం చేస్తావు? అయ్యయ్యో, పావా? పావు అంటే నాకు భయం. సర్లే, మాట వరుసకేగా. వచ్చిందంటే ఏం చేస్తావు? భయంతో అరుస్తాను, పారిపోతాను. ఒకవేళ రేపు వచ్చిందంటే? వస్తుందని తెలిస్తే జాగ్రత్త పడతాను. అదే విధంగా కంటిన్యూస్గా 1 వీక్ వస్తే? ఉమ్, భయంతోనే ఎదురు చూసే స్థితికి వస్తాను. ఆ టైం రాగానే ఎక్స్పెక్ట్ చేసే సైకాలజీ వస్తుంది. సరే, వరుసగా 10 రోజులు వచ్చి 11వ రోజు రాలేదంటే ఏం చేస్తావు? ఎందుకు రాలేదా అని భయంతో కూడిన ఒక ఫీలింగ్ వస్తుంది. అదే నువ్వు గమనించాలి. సుందర్ కూడా అదే చేశాడు. నీ వెన్నంటే వచ్చాడు. నువ్వు ద్వేషించావు, దూరం చేసావు, తిట్టావు, కోపడ్డావు. కానీ ఇప్పుడు నువ్వు ఎదురు చూస్తున్నావు. అవర్షన్ టర్న్స్ ఇంటూ అఫెక్షన్. అఫెక్షన్ విల్ చేంజెస్ అవర్షన్. హద్దు మీరితే ద్వేషం ప్రేమ అవుతుంది, ప్రేమ ద్వేషం అవుతుంది. అర్థమైందా? దీని పేరే అఫ్రైడ్ సైకాలజీ. మెల్లమెల్లగా సుందర్ నీ మనసులో నీకే తెలియకుండా స్థానం పొందాడు. అది నువ్వు అర్థం చేసుకో, యాక్సెప్ట్ చేయి. ఇంకో విషయం కూడా తెలుసుకో. ఆశ ఉంటే ఆవేశం ఉంటుంది. వద్దంటే మార్గం తెలీదు, వదిలిపెట్టడానికి మనసు రావట్లేదు. దీన్నే అంటారు స్ప్లిట్ పర్సనాలిటీ అని. ఏమిటి ఆలోచిస్తున్నా? ఇప్పుడు నువ్వు చెప్పిన దాని గురించి నేను ఆలోచిస్తున్నాను. నా కడుపున పుట్టారు. మీకు ఇటువంటి బుద్ధులు ఎలా వచ్చాయే? నాకు పెళ్ళై దగ్గర 35 సంవత్సరాలు దాటే ఉంటాయి. ఏ రోజైనా ఈ వస్తువు నాది, నాకు కావాలని కోరుకుని ఉంటానా? ఇలా చూడండి, పెళ్లినాడు మీ నాన్నగారు కట్టిన అరకాసు తాళిపొట్టే ఇది. ఇదొక్కటే మెట్టినింటి ఆస్తిని సంతోషంగా జీవిస్తున్నాను. ఎందుకే తాతయ్య ఆస్తి కోసం తగాదాలు పడుతున్నారు? అమ్మా, ఊరికే అర్థం లేకుండా మాట్లాడుకు. నువ్వు కన్నట్టే మేము ఆడపిల్లలు కని తల్లి స్థానంలో వచ్చాం. నువ్వెలా నీ తమ్ముడు కొడుకు నన్ను కట్టబెట్టావో అదే విధంగా నేను నా తమ్ముడికి నా కూతుర్నిద్దామని వచ్చాను. చూడమ్మా, ప్రాప్తం అనేది ఒకటి ఉంటుంది. ఎవరికి ఎవరితో ముడిపడుంటుందనేది ఆ భగవంతుడికే తెలుసు. ఇక మీద వాళ్ళ కోసం ఎవరూ పుట్టబోయేది లేదు. ఇదివరకే ఎవరో ఎక్కడో పుట్టే ఉంటారు. అమ్మా, నీ మాటలు వింటుంటే నీకే ఈ పెళ్లి ఇష్టం లేనట్టుగా ఉందే. కాదే, అకారణంగా తప్పిపోతున్న గాయత్రి వివాహం ఏదో విధంగా జరిగితే బావుండునని ఈ తల్లి పడుతున్న ఆవేదన. అది మాత్రమే కాదే, ఇక ఈ ఇంట్లో పెళ్లి మాటలు మాట్లాడినా, మంగళవాద్యాలు మోగినా అది గాయత్రి పెళ్లికే అయ్యుండాలని మీ తాతయ్య అంటున్నారు. సుందర్ చదువు పూర్తయి వాడు సంపాదన పరుడు అయిన తర్వాతే వాడి పెళ్లి. ఇదే ఈ ఇంట్లో వాళ్ళందరం తీసుకున్న నిర్ణయం. బావుంది. మీ నిర్ణయం వినడానికే మేము అంత దూరం నుంచి వచ్చామా? మేము రమ్మనలేదుగా. అంటే నీ ఉద్దేశం ఏమిటి? ఆ మనోహరి మనవరాలు నీ కొడుకు వెంటేసుకొచ్చినా కోడలిగా ఒప్పుకుంటావు గాని మా పిల్లల్ని ఒప్పుకోనంటావు, అంతేగా? విధి నిర్ణయాన్ని ఎవరూ తప్పించలేరు. ఎందుకే నోరు పారేసుకుంటారు? ఇంత దూరం వచ్చారు, 4 రోజులు అందరితో సంతోషంగా గడిపి మీ ఇళ్లకు బయలుదేరండి. అమ్మే కదా అని మన బాధ ఈవిడితో చెప్పుకుంటే ఎదురు 4 చివాట్లు పెట్టి ఏమీ తెలియనట్టు జారుకుంటోంది. ఏ రోజైతే తాళి కట్టించుకుని మెట్టినింటికి వెళ్ళామో అప్పుడే వీళ్ళకి పరాయి వాళ్ళమయ్యాం. అవునులే. ఈ గెటప్కు ఓ సెటప్ కావాలని నేను ఎంత కష్టపడ్డాను. నీటిలోంచి వచ్చిన ఉప్పు నీటిలోనే కరిగిపోయినట్టు సుందరగాడు నీకు అడ్డుగా ఉన్నాడని వాళ్ళ అక్కలకు ఉత్తరాలు రాశాం కదా. ఏమైందా? వచ్చేశారు. ఢిల్లీ ఒకవైపు, బొంబాయి ఒకవైపు. రుద్రమూర్తి పని మధ్యల్లా అయింది. ఆ దీక్షితులు దిక్కులు లెక్క పెడుతున్నాడు. ఇందులో మనం ఊరంతా పుకారు పుట్టించా కదా, అది అగ్నిలా భగ్గుమంటోంది. తప్పకుండా సుందరగాడికి ఇద్దరిలో ఒకరిని కట్టబెట్టకుండా వెళ్ళరు. మరి అయితే ఇంకా ఆ చిలక నాదేనంట. నా చిలకనే ఆ చిన్నపిల్లాడు ఎగరేసిపోడు. అయ్యో భలేవాడివే. ఆ రోజు నదిలో దూకింది వీడు కాపాడాడు. చిన్నపిల్లాడు కదా, పులకరింపు పలకరింపు అంతే. ఇప్పుడు అదేం లేదు. రామా, నీళ్ల వల్ల చచ్చేవాళ్ళ కన్నా సారా వల్ల చచ్చేవాళ్ళే ఎక్కువ.
నా మీనాచి నాకు దక్కలేదనుకో నీ అవ్వ నిన్ను నరికి పారేసి ఈ సారా పుల్లుగా రాగా కొట్టేసి నేను చచ్చిపోతాను. జ్ఞాపకం ఉంచుకో. శంభు, నాకు చిన్న ఉపకారం చేస్తావా? చెప్పు, చేస్తాను. తప్పకుండా చేస్తావా? ముమ్మాటికి చేస్తానయా, కానీ నే మాట అంటే మాటే. నా నిర్ణయాన్ని మాత్రం నేను ఎప్పుడూ మార్చుకోను. శంభు, నీ నిర్ణయాన్ని మార్చుకోవద్దు. నీ నిర్ణయంలో చిన్న మార్పు చెయ్యి. నువ్వు ఓవర్గా తాగి చచ్చిపో, ఆ తర్వాత నన్ను చంపి పారే. రామా, నువ్వు అనకనక ఒక మాట అన్నా అర్థం ఉండే మాటే అంటావురా. నువ్వు చెప్పినట్టే చేస్తానులే. ఆహాహాహా, అడ్డంగా ఉన్న దున్నపోత ఎముడికి వాహనమా? మెదడనేది ఇవ్వకుండా నీకు డబ్బు మాత్రమే ఇచ్చాడే. ఆ దేవుడు ఎంత గొప్పవాడురా రాజా. బండ విధవా. ఈ రోజైనా చెప్తావా? శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం చూడు, అటుపక్క చూడు, శుక్లాంబరధరం అటు చూడు, అటు చూడు. వెళ్ళరా. ఏమిటి తాతయ్య? కర్పూరం తేవడం మర్చిపోయాను, నువ్వు వెళ్ళి తీసుకురాపో. పోరా. ఏమిటే వాడిని అలా మింగేసేటట్టు చూస్తున్నావు? వల్ల వేసుకుందామనా? చుట్టుపక్కల వాళ్ళకి నేను కోపంగా ఉన్నానని తెలియకూడదనే ఇలా నవ్వుతూ మాట్లాడుతున్నా. నా మనవరాలు తెచ్చిన నీ ఓణిని నిప్పుల్లో కాల్చేశా. ఈరోజు నా మనవడి మీద నీ చూపు పడింది, జాగ్రత్త. నిన్ను నిప్పుల్లో కాల్చిపారేస్తా. నువ్వు మనోహరి మనవరాలివి, వాడు రుద్రమూర్తి మనవడం. ఎలకతోల్ని ఎన్నాళ్ళు ఉతికినా తెల్లబడదు, తెలుసుకో. ఒసే సులోచన, కడివెడు పాలల్లో ఓ ఉప్పు కల్లు వేసినట్టు ఆ కోకిలమ్మగుడు కోదండం మన కుటుంబాన్నే విడిదేయడానికి వచ్చిన దౌర్భాగ్యంలో ఉన్నాడే. తాతయ్య అభిమానాన్ని పొందడానికి ఐడియా ఇస్తానని చెప్పి చివరికి ఆయన మనల్ని ద్వేషించేలా చేశాడు. అందర్నీ మాయమాటలతో తన వంకకు తిప్పుకొని ఎంత మోసం చేశాడు. నా మీద నీతోనూ, నీ మీద నాతోనూ చెప్పి, పైగా ఆ లాయర్ వచ్చిన విషయం చెప్పి బ్రెయిన్ వాష్ చేసి తలవంపులు వచ్చేలా చేశాడు. ఇప్పుడు నే వేస్తానే పథకం. వాణ్ణి కోకిల చేత దుమ్ము దులిపించకుండా నేను ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళనే. చూస్తూ ఉండు. మీనాక్షి, మీనాక్షి, నీతో అన్ని విషయాలు చెప్పాలని వచ్చాను. నువ్వేమీ చెప్పనక్కర్లేదు. మీనాక్షి, మీనాక్షి, ఆగు మీనాక్షి, నేను చెప్తాను. ఇంతవరకు నువ్వు చెప్పిందంతా చాలు. ఇప్పుడు నేను చెప్పేది విను. చూడు, నా జన్మకు కారకులెవరో తెలుసుకుని వస్తావన్న ఉద్దేశంతోనే నిన్ను పంపించాను. అది తెలుసుకోవాలనే నేను వెతుక్కుంటూ వచ్చాను, కానీ తెలుసుకోలేకపోయాను. నువ్వు అవకాశం ఇవ్వలేదు. నా దగ్గరికి మొదటి నుంచి నువ్వే ప్రేమ అనే పేరుతో వచ్చావు. నేను నిన్ను వల్ల వేసుకోవాలని ప్రయత్నించలేదు. ఒక విధంగా నువ్వు నా ప్రాణదాతవి. ఎన్నటికీ నా మనసులో ఆ గౌరవం ఉంటుంది. కానీ ఇప్పుడు ఆయన మాట్లాడింది టూ మచ్. ఏమైంది? మేం మీకు బాకీ పడ్డావా లేక బానిసలవా? మీ తాతగారి విచక్షణ లేకుండా నేను కూడా తన మనవరాలాంటిదన్న విషయం మర్చిపోయి మనస్సాక్షి అన్నదే లేకుండా దైవ సన్నిధానంలో నన్ను తిట్టారు. ఏం తిట్టారు?
నన్ను నన్ను ఏమిటే వాడిని అలా మింగేసేటట్టు చూస్తున్నావు? పనిలో వేసుకుందామనా? చుట్టుపక్కల వాళ్ళకి నేను కోపంగా ఉన్నానని తెలియకూడదనే ఇలా నవ్వుతూ మాట్లాడుతున్నా. నా మనవరాలు తెచ్చిన నీ ఓణిని నిప్పుల్లో కాల్చేశా. ఈరోజు నా మనవడి మీద నీ చూపు పడింది, జాగ్రత్త. నిన్ను నిప్పుల్లో కాల్చిపారేస్తా. నువ్వు మనోహరి మనవరాలి, వాడు రుద్రమూర్తి మనవడు. ఎలకతోల్ని ఎన్నాళ్ళు ఉతికినా తెల్లబడదు, తెలుసుకో. అన్ని పురాణాలు చదివిన మీ నాన్నగారు కూడా నా భావాలు అర్థం చేసుకొని కొంతవరకు మానవతా దృష్టితో నేను అందరిలాంటి ఆడపిల్లనని కన్సిడర్ చేసి ఆప్యాయంగా మాట్లాడారు. కానీ మీ తాతయ్య వయసుకు తగినట్లు పెద్ద మనిషిలా ప్రవర్తించలేదు. వేదన పడుతున్న నా మనసుని ఆయన తన మాటలతో మరింత గాయపరిచారు. ముమ్మాటికి ఆయన మాట్లాడింది తప్పే. నువ్వే తప్పు చేయలేదు. నేనే నీ వెనకాల తిరిగాను. నేనే నిన్ను ప్రేమించాను. మంచులా ఘనీభవించిన నీ మనసుని కరిగించాలని నేను ప్రయత్నించానే గాని నువ్వే నేరము చేయలేదు. ఏ తప్పు చేయని నిన్ను, నీ ఆత్మాభిమానాన్ని అవమానించడం ఆయన చేసిన పెద్ద తప్పు. సరే వదిలే. దీనికి పరిహారం ఏమిటి? నీ మనసులో ఏర్పడ్డ గాయం మానడానికి నేనేం చేయాలి చెప్పు మీనాక్షి. నేనేం చేయడానికి నా సిద్ధమే. వద్దు, నువ్వేం చేయక్కర్లేదు. నువ్వు ఒప్పుకుంటే నేను పెళ్లి చేసుకుంటాను మీనాక్షి. రామానుజ భట్టాచార్య. అమ్మయ్య, విశ్వాసం అనేది మనిషికెంతో అవసరం. ఉన్నది ఉన్నట్టుగా దీక్షితులకి రుద్రమూర్తికి మనం తెలియజేయాలి. అది మన బాధ్యత కదా. ఇది ఎవరితో పంపించాలి? రామాయణరా, నేనెవర్ని? రామానుజ భట్టాచార్యని. నిజాయితీకి మారు పేరుండ్రా. రేయ్, నిన్న హారతి తీసుకెళ్తుంటే షాక్ కొట్టినట్టయింది. మన సుందరేశ్వరుడు లేడు, మీనాక్షితో నిన్ను వివాహం చేసుకుంటాను అని చెప్పడం నా చెవులారా విన్నాను. ఇది తెలిసాక నేను నోరు మూసుకోవచ్చా? ఇది ఆ ఇంటి పెద్దవాళ్ళ చెవిని వెయ్యాలా వద్దా చెప్పు. అందుచేత ఈ లెటర్లో వివరంగా అంతా రాశాను. దీన్ని భట్టాచార్య పంపిస్తున్నాడని చెప్పు. నువ్విస్తున్నానని చెప్పకు, అర్థమైందా? ఒరే భట్టు, ఇది నీకు అవసరమేనా? రేయ్, వాళ్ళ ఉపతిని బతికిన వాణిరా. ఆ విశ్వాసం నా రక్తంలో జీర్ణించుకుపోయింది. వాళ్ళకి నేను ద్రోహం చేయటం న్యాయమా? ఇదిగో తీసుకో. బాగా చూసుకో. ఇదేమిటిరా చేతిలో ఉండవలసిందని నెత్తిన పెట్టుకున్నావు? భరతుడి శిరస్సున రాముల వారి పాదుకుల్లాగా వెంటనే వెళ్ళి ఇస్తాను. వాళ్ళేం సమాధానం ఇచ్చినా సరే, అది లెటర్ అయినా సరే, పాదుకులైనా సరే, అన్నీ నీకే చెందుతాయి. అమ్మయ్యా, నాకు ఆత్మతృప్తి కలిగింది. పరంధామా, ఓ పని అయిపోయింది బాబు. చూడు కోకిల, నేనిక్కడికి వచ్చింది నా కూతుర్ని సుందరేశ్వరుడికిచ్చి పెళ్లి చేయాలనే. అది కూడా భట్టాచార్య లెటర్ నమ్మొచ్చి పిచ్చివాళ్ళమయ్యాం. వదిలేయండాక, వాళ్ళకి ఇంతకంటే మంచి సంబంధాలు వస్తాయి. అవును, ఊరికి వెళతామంటున్నారు. ఆ లాయర్ గారి విషయం తేల్చుకున్నారా? ఆ విషయం నన్ను అడక్కు కోకిల. నాకు ఏదీ దాచిపెట్టడం తెలీదు. మాట్లాడడం మొదలు పెడితే టపటపా అంతా బయట పడిపోతుంది. తర్వాత నువ్వే బాధపడతావు చెప్పేశాను. సునంద, దాంతో ఏం చెప్పకే. పాపం చిన్నపిల్ల. ఏమైందక్కా? సులోచన, పాపమే అది, చెప్పవే. వద్దే సునంద, వద్దు. చెప్తే తను అప్సెట్ అవుతుంది. చెప్పకపోతే దాని లైఫే అప్సెట్ అవుతుంది. మనమైనా ముంబై ఢిల్లీలో సెటిల్ అయ్యాం, కానీ తను. సునంద, ఏదేమైనా ఆ లాయర్ చెప్పింది మాత్రం చెప్పుకో. చెప్పక్క.
పిల్లలు లేరన్న పాయింట్ని తనకు అనుకూలంగా మార్చుకుని గాయత్రిని చేసుకోవడానికి ఐడియా అడిగట మీ ఆయన. ఆయన అలాంటి మనిషి అని నాకు తెలుసు. గాయత్రిని ఆయనకి ఎవరు ఇవ్వబోతున్నారట? సునంద, దానికి ఆ తాయితీ విషయం చెప్పకే. పాపం దానికి పిచ్చి పట్టేస్తుందేమో. నువ్వు ఊరుకోవే. పాపం కోకిల. కోకిల, గాయత్రి వివాహం ఆగిపోవడం కోసం మీ ఆయన ఏదో తాయెత్తు మంత్రించుకొని తెచ్చాట, నీకు తెలియదా? నిజమా? కోకిల, నీ అక్కయ్యలుగా మేం చెప్పవలసింది చెప్పాం. తర్వాత నీ ఇష్టం, మీ ఆయన ఇష్టం. జాగ్రత్తగా ఉండు. ఏడవకు. నిజంగా నమ్మేసింది. అక్క, ఇవాళ క్యాలెండర్లో అసుర సంహారం అని వేసింది. దాన్ని కోదండ సంహారంగా మార్చేస్తుంది ఈ వెర్రి కోకిల.